లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం షర్మిల పార్టీ ఆఫీస్ లోటస్ పాండ్ లో ఉన్నాము. ఒక భారీ కటౌట్ మన వెనుక కనిపిస్తోంది. వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ ప్రజలకి అందించడమే షర్మిలక్క లక్ష్యం. కానీ ఇకపై ఆ లక్ష్యం తెలంగాణ ప్రాంతంలో కాదు, ఏపీ సెంట్రిక్గా ఉండబోతుంది అనే క్లారిటీ ఇక్కడున్న నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు వైఎస్ షర్మిల ఇచ్చిన పరిస్థితి. పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో మీడియా అనుమతి లేదు. బయటకు వచ్చిన తర్వాత నాయకులంతా కూడా నాయకురాలి దిశానిర్దేశం ఏ విధంగా ఉంది, ఏపీలో ఆమె బాధ్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు తెలంగాణ ప్రజలకి వైఎస్ఆర్ పాలన అందిస్తానని చెప్పి పార్టీ ఫ్లోట్ చేసి 2 సంవత్సరాల 2 నెలలు కావస్తోంది. 1060 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తోంది వైఎస్ షర్మిల. ఎందుకు ఆ టర్న్ తీసుకున్నారు, ఎందుకు అలాంటి కీలక పరిణామం చోటు చేసుకుంది, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మొదటి నుంచి కూడా వీళ్ళంతా వైఎస్ షర్మిలని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు. సో వాళ్ళ అభిప్రాయాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. దేవేందర్ గారు, ఎట్ లాస్ట్ వి ఎక్స్పెక్టెడ్ అంటే ఆమన్నది తెలంగాణ బిడ్డగా నేను ఇక్కడ పార్టీ ఎందుకు పెట్టకూడదు అని 1057 రోజుల క్రిందట వేసిన ప్రశ్న మీడియాకి ఈరోజు ఇచ్చే సమాధానం ఏంటి? మీరు ఇందాక మాట్లాడుతూ తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకురావడం కోసం పార్టీ పెట్టారు. ఆ దిశగానే ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి భారతదేశ స్థాయిలో, అందులో తెలంగాణ కూడా ఒక భాగమే, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకురావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ ద్వారా అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప వైభవాన్ని తీసుకొచ్చారో అదే వైభవం తీసుకొచ్చే దిశగా షర్మిల గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికల కంటే ముందు కూడా 2 సంవత్సరాలు మీరు అన్నట్టుగా 1000 రోజులు ప్రజలలో తిరిగి అనేక కష్ట నష్టాలు పడి ఏ పార్టీ చేయనంత కష్టం చేసి, ఏ పార్టీ చేయనంత ప్రచారంలో కానీ ప్రతి వారంలో కానీ దీక్షలు చేసినా కూడా ఎన్నికల వేళ ప్రజలు ప్రత్యామ్నాయంగా ఒకవైపు బీజేపీనా కాంగ్రెసా, బీఆర్ఎస్ని ఓడించడం అనేది వాళ్ళ నిర్ణయం జరిగిపోయింది. దానికి ప్రత్యామ్నాయం ఎవరు అనుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పెద్దల సూచన మేరకు ఆ రోజున పోటీ నుంచి విరమించుకొని, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆ రోజున పోటీ నుంచి విరమించుకొని కాంగ్రెస్ పార్టీకి తటస్థ వైఖరి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించాల్సిందిగా కోరాం. దాని తదనంతరం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలందరూ కూడా మీ పార్టీని విలీనం చేయమని అడిగినారు. అందులో మీలాంటి విఘ్నులు, అంటే కవిగాంచని చోట రవిగాంచని చోట కవిగాంచుతాడు కాబట్టి మీరు అందరూ తెలంగాణలో ఉండాలని మీరు కోరుకున్నారు. తెలంగాణ కూడా భారతదేశంలో ఒక భాగమే కాబట్టి మీరు జాతీయ స్థాయిలో ఉండండి అని వారు కోరడం జరిగింది. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, విలీనం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, జాతీయ స్థాయిలో కానివ్వండి, వారు ఏ హోదాలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని కోరుకుంటే ఆ దిశగా పనిచేయడానికి షర్మిల గారు ఈ రోజున సుముఖత వ్యక్తం చేయడం. సూటి ప్రశ్న తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తోంది. తెలంగాణ ఆడబిడ్డగా ఇక్కడ ఏదో సాధిస్తానని పార్టీ పెట్టిన షర్మిల అసలు సాధించింది ఏంటి అంటే? పార్టీ పెట్టి సాధించింది ఏంటి అంటే ప్రజలలో ఈ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఎలా తాత్సారం చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఎన్నికల ఫలితాల ద్వారా మాత్రమే మీరు దాన్ని అంచనా వేయద్దు. ప్రజలకు ప్రతి విషయము, ప్రతి గ్రామంలో, ప్రతి చౌరస్తాల్లో కూర్చొని చేసిన వాగ్దానాలు ఏంటి, దాంట్లో ఎంత మేరకు అమలైనవి, అంటే మీరు ఏ వాగ్దానాన్ని రాజశేఖర రెడ్డి గారు ఒక వాగ్దానం చేస్తే అది పూర్తి స్థాయిలో అమలు, అంటే దాని సాచ్యురేషన్ లెవెల్ వరకు దాన్ని తీసుకెళ్ళడానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఏంటి, దానికి ప్రభుత్వ పరంగా పాలన పరంగా దానికి ఎలాంటి ఏర్పాటు చేయాలని వారు చేసినారు. గత 10 సంవత్సరాలుగా ఇక్కడున్న ప్రభుత్వాలు వాగ్దానాలు చేసిన వాగ్దానాలని 5%, 10% పూర్తి చేసి మేము గొప్ప వాళ్ళము, మేము అంబేద్కర్ గారి కంటే కూడా మేమే మహనీయులమని వారే కీర్తించుకున్నారు తప్ప చేసిన వాగ్దానానికి సరిపడా పాలనాపరమైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అవన్నీ కూడా షర్మిల గారు గత 2 సంవత్సరాలుగా ప్రశ్నించడం జరిగింది. దాంట్లో పర్యవసానంగా భాగంగా మాత్రమే ఈ ఫలితాలు వచ్చినాయి. రైట్. ఇప్పుడు ఏపీలో ఏంటి బాధ్యతలు, ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్లో 4వ తారీఖు విలీన ప్రక్రియ అనంతరం జరిగే పరిణామాలు, అక్కడ కార్యాచరణ. రాజశేఖర రెడ్డి గారు ఒకే ఒక సిద్ధాంతం ప్రకారంగా ఉన్నారు. పార్టీ కోసం అవసరం ఉన్నప్పుడు మనం పార్టీ కోసం పనిచేయాలి, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు పార్టీ మన కోసం నిలబడుతుంది. సో ప్రస్తుతము పార్టీ కోసం పనిచేయాల్సిన తరుణం ఇది. మా కోసం కాకుండా పార్టీ ఏం కోరితే అది చేయటానికి 4వ తారీఖు తర్వాత షర్మిల గారు సుముఖంగా ఉన్నారు. బట్ ఇక్కడ అధికారంలోకి వస్తుందని ప్రధాన ప్రతిపక్షం అని భావించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయాన ఆమె స్తబ్దుగా ఉండడం, అసలు పార్టీయే లేదనుకొని అసలు ఉందా లేదనే డైలమాలో ఉన్న ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేయడం, ఎక్కడో కాన్ఫ్లిక్ట్స్ కనిపించట్లేదా ఈ 2 లైన్స్లో మీకు? ఇక్కడ ఎందుకు ఉపయోగించుకోలేదు ఆమె సర్వీసెస్, అక్కడే ఎందుకు ఉపయోగించుకోవాలని, ఎవరిపైన ఈ దాడి? 3 తరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుటుంబం మాది. అంటే మా తాత, మా ఫాదరు, నేను.
తెలంగాణ కావాలని కోరుకున్న మనందరం. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజాస్వామ్య కోరికను నెరవేర్చిన క్రమంలో రాజకీయంగా ఎంత మూల్యం చెల్లించుకుందంటే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారం కోల్పోయాం, ఆ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకోబోబడింది. కాబట్టి తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని కోల్పోయింది. దాన్ని సాధించుకోవడంలో భాగంగా మరి జగన్ గారు తన పార్టీ పెట్టుకోవడం కూడా ఆ రోజున న్యాయం కాదు. మరి ఆయన పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి గతంలో ఏదైతే తెలంగాణ ప్రజాస్వామ్య కోరిక నెరవేర్చినందుకు అక్కడి ప్రజలు ఏదైతే ఒక ఆగ్రహంతో ఉండి చేసినారో మళ్ళీ ఆగ్రహం చల్లార్చడానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చిన షర్మిల గారి వల్లనే సాధ్యమవుతుందని అనేక మంది అక్కడ భావిస్తారు. షర్మిల నినాదం ఏంటండి ఏపీలో? ఎందుకంటే నాన్న మరణానికి కారణమైన పార్టీగా వాళ్ళ కుటుంబమే ప్రశ్నల వర్షం కురిపించిన సందర్భాన్ని మర్చిపోలేదు ఆమె అభిమానులు, అంటే వైఎస్ అభిమానులు. మరోవైపు 2 రాష్ట్రాలని చీల్చిన ఒక పార్టీగా ఏపీకి అన్యాయం చేసిన ఒక ద్రోహిగా కాంగ్రెస్ పార్టీని చూస్తారు ఏపీ ప్రజలు. అక్కడ ఆమె ఏం సాధించబోతుంది అంటే గాయాలు మాన్పించడమే మేము చేయబోయే ప్రయత్నము. ఇంకోటి ఏంటంటే మీరు అంటున్నారు కదా, ఇప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్య కోరికనేమో తెలంగాణ బిడ్డలు 2000 మంది వాళ్ళ ఆత్మత్యాగం జరిగింది. ఆ త్యాగానికి అనుగుణంగా జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ ఏం చేయాలి? ఒక ప్రజాస్వామ్య కోరిక నెరవేర్చింది. ఆ క్రమంలో ఒక రాజకీయ మూల్యం చెల్లించుకోవడం జరిగింది. తర్వాత మీరు అక్కడ అంటున్నారు కదా, మరి ఏం జవాబు చెప్తారు, ఎలా చెప్తారు అంటే ప్రజలుగా విడిపోదాం, కలిసి ఉందామని రాష్ట్రాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉందామనే భావనతో దాన్ని విడగొట్టారు తప్ప ఈ రోజున ఏమైంది? 2 రాష్ట్రాలు కూడా ఒకదానికొకటి పోటీపడి అనేక విషయాల్లో అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగట్లేదని నేను అంటలేను. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అనేక విషయాలలో చాలా ముందుకే ఉంది. కాకపోతే ఆ ముందుకెళ్లే విధానంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించింది అనేది కొంత ఉంది. సో ఆ లోపాన్ని కూడా షర్మిల గారు పూరించగలుగుతారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం పూర్తి స్థాయిలో తేలేకపోయినా ప్రజలలో ఒక నమ్మకాన్ని కల్పించడానికి మాత్రం ఒక గట్టి పునాది ఏర్పడుతుంది షర్మిల గారి ద్వారా. ఇప్పుడు ఏ గాయాన్ని మాన్పించడానికి షర్మిల గారు యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది అంటే జగనన్న మీద ఉన్న వ్యతిరేకతనా, లేదంటే అక్కడున్న వ్యతిరేకత ఓటు చీల్చడానికా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేయడానికా? కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు ఒక అపోహ ద్వారా శిక్షించినారు. ఏంటంటే ఈ రాష్ట్రాన్ని విడగొట్టినారు, మమ్మల్ని ఒక రాజధాని లేని రాష్ట్రానికి మమ్మల్ని నెట్టేసినారని. గతంలో విడిపోయిన రాష్ట్రాలన్నీ కూడా అవి విడిపోయి వాటి రాజధాని ఏర్పాటు చేసుకున్నాయి. ఇది ఒక్కటే రాష్ట్రం ఏర్పాటైన రాష్ట్రానికి ఏమో రాజధాని మిగిలిపోయిన ఇది దాన్ని ఏమంటారు రెసిడ్యువల్ స్టేట్కి ఏమో రాజధాని లేకుండా పోయింది. అక్కడ రాజధాని విషయంలో మరి జగన్ గారు కూడా 3 రాజధానులు అనటం, దానికి కూడా ముందుకు వెళ్ళలేకపోవడం, అనేక విషయాలలో అక్కడ ఆంధ్ర ప్రజలు ఒక విధమైన వాళ్ళలో ఒక అసంతృప్తి ఉంది. అంటే మాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నది వాళ్ళ యొక్క. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు శిక్షించడం జరిగింది. ఏ మేరకు శిక్షించినారంటే అసలు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో అసలు ప్రజల నుంచి ఇంత అంటే కనీసము ఒక సర్పంచ్ కానీ ఒక కార్పొరేటర్ కానీ గెలవగలిగే స్థాయి నుంచి ఈ రోజున ఎంతో కొంత షర్మిల గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ గాయం మాన్పించడం అని కాకుండా అనివార్యమైన పరిస్థితులలో తెలంగాణ బిడ్డలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాను తప్ప ఆంధ్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఏం చేయలేదని, ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన వాళ్ళందరూ కూడా దాని హోదాని విస్మరించినారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ హామీని కూడా నెరవేర్చి ఇటు విశాఖ హక్కు కానీ అనేక అంశాలు ఆంధ్రాలో కూడా ప్రజలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నేను ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ గురించి మాట్లాడడానికి నేను వెనకాడను. నేను ఏదైనా మంచి ఏ పార్టీలో జరిగినా చెప్పడానికి నేను వెనకాడను. దాంతోపాటుగా ప్రజాస్వామ్య స్ఫూర్తి కావాలి. తర్వాత కాంగ్రెస్ పార్టీ మాత్రమే భారతదేశం లాంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన పార్టీకి ఒక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. ఇది ప్రజలు గమనించుకోవాలని నేను కోరుతాను. ఇక్కడ తెలంగాణ బిడ్డని అంది, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పిల్లల్ని కన్నాను అంది. ఏపీలో ఏం చెప్తారు? ఏపీ ఆడబిడ్డని అంటారా, లేదంటే తెలంగాణ కోడలుగా అక్కడ ఫెయిల్ అయ్యాను ఏపీకి వచ్చానంటారా? ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి కూతురుగా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అయినా కాంగ్రెస్ పార్టీ క్షేమం కోసమే కోరారు, తెలుగు ప్రజల క్షేమం కోసమే కోరారు. సో అదే చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి కూతురుగా కాంగ్రెస్ పార్టీకి క్షేమం కోరేవాళ్ళుగా, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల క్షేమం కోరేవారుగా. దాని తర్వాత జనరిక్ క్వశ్చన్ ఇక్కడ, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం షర్మిల గారి ద్వారా లేదంటే రాజశేఖర రెడ్డి పాలన అందించడం ఇవన్నీ ఓకే. బట్ అక్కడ ఇప్పుడున్న పరిస్థితులు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు, సొంత అన్న, మరోవైపు కూటమిగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్న పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల గారు ఎంటర్ అయిన తర్వాత ఉండే పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏంటి? అంటే ఓటు ఎలా చీల్చుతుంది? అది జగన్ గారికి మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా, కూటమికి ఎఫెక్ట్ పడుతుందా అనే క్వశ్చన్స్ సాధారణంగా విశ్లేషకుల నుంచి వస్తూ ఉన్నమాట. విశ్లేషకుల ధోరణిలో మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ వాదిగా నేను మాట్లాడతాను. ఎవరికి మైనస్ అయినా మాకు ప్లస్ అవుతుంది, ఎవరి ప్లస్ అయినా అది మాకే ప్లస్ అవుతుంది. ఒకవైపు విశ్వసనీయత గల నేత
కుటుంబం, అలాగే 2 సంవత్సరాలు ఇక్కడ కష్టపడ్డ నేపథ్యం. చాలామంది ఏమన్నారు, ఈ కష్టం పడితే ఇంకెక్కడైనా ఇంతకంటే గొప్ప ఫలితం వచ్చేదన్నారు. అయినా కూడా ఇక్కడే ఫలితం రాకున్నా కూడా వెనకాడకుండా చేసిండ్రు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎవరి మైనస్ అయినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో ఒక ప్లస్గా ఉండేటట్టుగా, అది ఎవరికి వ్యతిరేకమైన ఓటైనా సరే షర్మిల గారి వైపు ఇక్కడ ఈ రోజున ప్రత్యామ్నాయం అందరూ చూస్తూ ఉన్నారు. మీకు తెలిసిన అంశం, మీరు నాకంటే కూడా రాజకీయాలలో మీకు ఎక్కువ అవగాహన ఉంది, వయసులో నేను పెద్దవాడిని అయినా, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు వ్యతిరేకంగా పక్కకు జరగాలి అనుకున్న వాళ్లకు ఒక ప్లాట్ఫామ్ లేదు అక్కడ. అంటే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగానే ఉంటూ జగన్ గారికి వ్యతిరేకంగా వెళ్ళాలనుకునే వాళ్లకు ఒక ప్లాట్ఫామ్ కోసం మరో షెల్టర్ ఏర్పాటు చేశారు. షెల్టర్ అని కాదు, అంటే అదొక సందిగ్ధమైన పరిస్థితి. ఆల్రెడీ ఏఆర్కే స్టేట్మెంట్ ఇచ్చారు షర్మిలమ్మతో నా ప్రయాణం అని చెప్పి. ఇప్పుడు నేను ప్రయాణం అంటే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ భావజాలంతో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు అనేక పార్టీలలో ఉన్నారు, ప్రత్యామ్నాయం లేకున్నారు. ఈ రోజున ఒక ప్రత్యామ్నాయం కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ భావజాలంతో ఉండి వేరే పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. ఇవాళ జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని, సో జగన్కి బి పార్టీ, ఇది కాంగ్రెసే జాతీయ పార్టీ, ఇంకా ఎవరైనా దానికి బీసీలే. రైట్, క్లియర్గా మీరే చెప్పారు మీ నోట్ నుంచి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు లేదంటే ఆయన పనితీరు నచ్చక వ్యతిరేకత ఉందో వాళ్ళు షర్మిల వైపు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి పార్టీ అవకాశం వాళ్ళకి ఇస్తాను. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఆ రోజున జగన్ గారి వెంట వెళ్ళారు. మీరు ఎంత కాదనుకున్నా ఇవాళ జగన్ గారి పార్టీ కాదు, అది కాంగ్రెస్ పార్టీకి మరో పేరుతో ఆయన వెళ్ళారు, దాన్ని ఆయన ఓన్ చేసుకున్నారు. ఈ రోజున మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే ముఖ్యమంత్రి అయినారు, దాని ద్వారా మాత్రమే సంక్షేమ రాజ్యం ఏర్పాటు జరిగింది. భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఇవాళ అనుసరిస్తున్న అనేక పథకాలకు మూల కారణం రాజశేఖర రెడ్డి గారు పెట్టి ఇది సాధ్యమని ఆయన నమ్మి వాటిని అమలు చేశారు. ఆ దిశగా పోయినది. ఇప్పుడు అక్కడ కూడా మా వైపు వచ్చే వాళ్ళలో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే వస్తారు తప్ప మేము కొత్తగా వేరే పార్టీలో ఉన్న వాళ్ళని మా వైపు రారు. వస్తే మేము ఆహ్వానిస్తాం. ఆల్రెడీ వైఎస్ఆర్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్మెంట్ ఏపీ పాలిటిక్స్లో ఈ స్థాయిలో చూసాము. ల్యాండ్ స్లైడ్ విక్టరీ లాస్ట్ టైం ఆయన విన్ చేసిన పరిస్థితి. ఇప్పుడు అదే వారసురాలిగా షర్మిల గారు ఎంటర్ అవటం ఎలా చూడాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారసురాలుగా మాత్రమే షర్మిల గారు అక్కడికి వెళ్తారు. రాజశేఖర రెడ్డి గారు కూతురుగా కాదు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసిన కార్యక్రమాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఆమె నిలబడాలి, మిమ్మల్ని నిలబెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇది తుడి దేవేందర్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గతంలో పనిచేశారు. షర్మిల గారితో ముందు నుంచి కూడా కొనసాగుతూ ఉన్న వ్యక్తి. ఆమె పొలిటికల్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే తన తండ్రి మరణం తర్వాత జరుగుతున్న మొదటి శుభకార్యం ఒకవైపు, తన రాజకీయ అడుగులు మరోవైపు ఏపీ సెంట్రిక్గా ఉండబోతున్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ గోయింగ్ టు బి హ్యాపెన్. మరొక వ్యక్తి ఉన్నారు, వాడుక రాజగోపాల్ గారు. అన్న ఏంటి, మీ అక్క అండ్ మీరు మొదటి నుంచి ఉన్నారు తనతో, ఏం చెప్పారు మీటింగ్లో? ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణ ఆంధ్ర 2 చోట్ల ఏఐసిసి జనరల్ సెక్రటరీకి పోస్టుకు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేద్దామని చెప్పారు. సో అందరూ మద్దతు ఇచ్చారా? అందరూ మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడు మద్దతు ఇచ్చాము. మేము వారిని ఒకటే కోరాము, తెలంగాణకి వెళ్ళి ఎంపీగా పోటీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశాము. దానికి ఆమె చూద్దామని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇది లోటస్ పాండ్ దగ్గర ఉన్న సిచ్యువేషన్.